ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి నేను ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు అందరూ బాగుంటారు. దేవాది దేవుని కృప, ఆయన కరుణ, ఆయన కృప, ఆయన ప్రేమ మనకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా భయపడని అవసరం లేదు. ఆ దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కరుణ, దేవుని హస్తం మనకు తోడుగా ఎల్లప్పటికీ ఉంటుంది. హల్లెలూయా. ఈ దినం మనము వాక్యాన్ని చదువుకుందాము. ఇది మనము చూడబోయే వాక్యము మనము చదువుకుందాము. మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. మన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు అన్నమాట. ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తా. యేసుక్రీస్తు ప్రభు జర్మయా ప్రవక్త ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మనకు తెలియపరుస్తున్నాడు ఈ మాట చదువుకుందాం. జర్మయా చాప్టర్ 31 verses 3లో జెరమయా చాప్టర్ 31 verses 3. హల్లెలూయా, హల్లెలూయా. Jeremiah chapter 31 verses 3. The Lord appears to him from far afar. I have loved you with an everlasting love. Therefore I have continued my faithfulness to you. తెలుగులో చదువుకుందాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించుచున్నాను. నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను కాబట్టి విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని అంటున్నాడు దేవాది దేవుడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తుంటే విడువక మన ఎడల దేవాది దేవుడు కృప చూపుతున్నాడంట. మనం ప్రతిదినము క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప అంటున్నది. మనం ప్రతిదినము ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని కృప అంటున్నది. మనకు ప్రతిదినము మనకు దినదిన అవసరతలు తీరుతున్నాయంటే అది దేవుని కృప అంటున్నది. మనం ప్రతిదినము ఎన్నో ఆటంకముల నుంచి మనము బ్రతుకుతున్నాం, మనం కాపాడబడుతున్నాం అంటే అది దేవుని కృప అంటున్నది. అది దేవుని కృప అంటున్నది. మనం ఎన్నోసార్లు ఈ సంగతిని ఎన్నోసార్లు ఈ సంగతిని ఏం చేస్తామంటే మనం గ్రహించలేకపోతుంటాం అన్నమాట. మనం ఏమనుకుంటుంటాము, మనము బ్రతకడం, మనం జీవించడం ఇది మన లక్, మనం తప్పించుకున్నామంటే ఇది మన లక్ అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ మనల్ని కాపాడుతున్నది ఏంటంటే దేవుని కృప, మనల్ని కాపాడుతున్నది ఏంటంటే దేవుని ప్రేమ. అవును, మనం ఎన్నోసార్లు మనము ప్రతిదినము దేవునికి సమయం ఇవ్వకున్నప్పటికీ కూడా, మనం ప్రతిదినము దేవుని తలుచుకోకున్నప్పటికీ కూడా, మనం ప్రతిదినం దేవునితో మనం సమయంని గడపకపోయినప్పటికీ కూడా, దేవుని యందు మనం ఆధారపడకపోయినప్పటికీ కూడా ఆయన ప్రేమ, ఆయన కృప మనకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది అంటుండొచ్చు దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకేమొచ్చిందండి, దేవుడు మన పట్ల కృప చూపుతుంటే మనకేమొచ్చిందండి, నా జీవితం ఎప్పుడు ఉండేలానే ఉంది కదా, నా బ్రతికి ఎప్పుడు ఉండేలానే ఉంది కదా, నా జీవితం ఏం మారటం లేదు, నా బ్రతికేం మారటం లేదు, నా అప్పులేం తీరటం లేదు, నాకు ఉద్యోగాలు ఏం రావటం లేదు, నాకున్న శ్రమలేం పోవడం లేదు. ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత అని చెప్పి అనేక మంది మాట్లాడుతుండొచ్చు. అయినప్పటికీ ఆ దేవుడు మనల్ని ప్రేమించినాడు, కానీ నేను ఆయనను ప్రేమించిన అవసరం లేదు అని చెప్పి అనేక మంది అనుకుంటా ఉంటారు అన్నమాట. నా దారిలో నేనుంటాను, నా మార్గంలో నేనుంటాను, ఆయనతో నా మార్గంలో నేనుంటాను, నా దారిలో నేనుంటాను, నా పని నేను చేసుకుంటూ పోతాను కానీ ఆయన పట్టించుకున్నా నేను అన్న స్వభావంలో అనేక మంది ఉంటారనమాట. అయినప్పటికీ కూడా దేవాది దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో మనల్ని అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. అనేక మంది అనుకుంటుంటారు, నా జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడని చెప్పి నేను అడిగినవి ఏమి ఇస్తున్నాడని చెప్పి నేను దేవుని ప్రేమించాలని చెప్పి అనేక మంది అనుకుంటుంటారు. కానీ దేవుడు ఇక్కడ వాక్య భాగంలో ఏమంటున్నాడు అంటే ఐజాయా చాప్టర్ 55 verses 8-9 చూసినట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని అంటున్నాడు అనమాట. అంటే
మనందరి పట్ల దేవునికి ప్రణాళికలు కలిగి ఉన్నాయి, మనందరి పట్ల దేవునికి ఆలోచనలు ఉన్నాయి, మనందరి పట్ల దేవునికి ఉద్దేశములు ఉన్నాయి. ఆ ప్రణాళికల ప్రకారం, ఆ ఆలోచనల ప్రకారం, ఆ ఉద్దేశముల ప్రకారము మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పటికీ కూడా, ప్రేమించకపోయినప్పటికీ కూడా, మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నప్పటికీ కూడా, జ్ఞాపకం చేసుకున్నప్పటికీ కూడా, మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా, ప్రార్థన చేసుకోనప్పటికీ కూడా ఏమవుతుందంటే ఆయన ఆలోచనలు మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి అనమాట. ఆయన ఆలోచనలు మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. కానీ ఒక్కదాన్ని మటుకు, ఒక విషయం మటుకు ఆయన మనకే వదిలేసింది. అది ఒక్క విషయం మటుకు అదే మన నిర్ణయం పైన అది దాగి ఉందన్నమాట. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే మీ తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు అంటున్నాడు అనమాట. మీరు అనుకుంటుండొచ్చు, అవును నేను ఎన్నో అడుగుతున్నాను దేవుని సన్నిధానంలో, ఎన్నో అడుగుతున్నాను నాకు ఏమి ఇవ్వటం లేదు, ఎన్నో కోరుకుంటున్నాను నాకు ఏం దొరకడం లేదు అని చెప్పి మీరు అనుకుంటుండొచ్చు. కానీ దేవుని సమయం వచ్చినప్పుడు అవి మీకు ఖచ్చితంగా కలిగి తీరతాయి. దేవుడు సమయం వచ్చినప్పుడు, దేవుడు ఉద్దేశించినప్పుడు, అవును దేవుడు ఇది నిర్ణయించినప్పుడు నీ జీవితంలో నిర్ణయ కాలం ముందు సమస్తం నీ జీవితంలో ఖచ్చితంగా సమకూడి సమస్తమును జరిగే తీరుతాయి అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవాది దేవుని వద్ద నుంచి మనం ఆశీర్వాదాలను పొందుకోవాలంటే, దేవాది దేవుని వద్ద నుంచి మనం కాపుదలను పొందుకోవాలంటే, దేవాది దేవుని వద్ద నుంచి మనకేమైనా కలగాలంటే మనం చేయాల్సినవి కొన్ని ఉంటున్నాయి. హల్లెలూయా. మనం చేయాల్సినవి కొన్ని ఉంటున్నాయి. అదే ఇక్కడ దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 2 పాయింట్లు మనం చూసుకుందాం. అదేమనగా దేవుడు మన పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుని మన పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే, మొట్టమొదటిగా చూసుకుందాము. దేవుడు మన పట్ల ఏం ఆలోచనలు కలిగి ఉన్నాడంటే, మనము దేవుని తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి మనము తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాము. దేవుడు ఎవరు, ఆయన ప్రేమ ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాడు అనమాట. తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాడు అనమాట. మన జీవితంలో మనం ఆయన గురించి తెలుసుకోనకుండా, మన జీవితంలో ఆయన గురించి మనం ఆలోచించకుండా, మన జీవితంలో ఆయన గురించి మనం పట్టించుకోకుండా, మన జీవితంలో ఏం కావాలన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తుంటాం. మన జీవితంలో ఏం కావాలా, మన జీవితంలో మనకి ఏం కావాలో, ఏం దొరకాలా, ఏం ఇచ్చినాడు, ఏం ఇవ్వలేదు అన్న సంగతి మాత్రమే మనము ఆలోచిస్తూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ దేవుని తలంపులు ఏంటంటే, మనము దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుని ఆలోచన. హల్లెలూయా. మనము దేవుణ్ణి తెలుసుకోవాలన్నది దేవుని ఆలోచన. మనము నిత్య రాజ్యమునకు రావాలన్నది దేవుని ఆలోచన అనమాట. మనం దేవుని తెలుసుకోవాలి, మనం దేవుని నిత్య రాజ్యంలోకి రావాలనేది మన పట్ల దేవునికి ఉన్న ఆలోచన అనమాట. చదువుదాం ఇక్కడ జాన్ చాప్టర్ 17:3 మనం చూసినట్లయితే, and this is the eternal life, that they may know you, the only true God, and Jesus Christ whom you have sent. Hallelujah, hallelujah. తెలుగులో చదువుకుందాము. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుటయే నిత్య జీవం. హల్లెలూయా. మనకు నిత్య జీవం ఇవ్వాలన్నది దేవుని చిత్తము. కానీ దేవుని ఆలోచన ఏముందంటే, మనం ఆయనను తెలుసుకోవాలన్నది దేవుని ఆలోచన. మనం ఆయన తెలుసుకోవాలని, సత్య దేవుడైన దేవుని మనం తెలుసుకోవాలని, అద్వితీయ దేవుడైన దేవుని మనం తెలుసుకోవాలన్నది ఆయన చిత్తం అంటున్నది అనమాట. మనం ఆయన తెలుసుకున్నట్లయితే మనకేం జరుగుతుందంటే నిత్య రాజ్యం కలుగుతుందంట. ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన ప్రభావం ఎంత గొప్పది, ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన ప్రభావం ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనము తెలుసుకోవాలన్నది దేవాది దేవుని ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సామ్స్ చాప్టర్ 46:10 చూసినట్టు 8-10 చూసినట్లయితే ఆయన శక్తి అంతా రాసి ఉంటున్నది. 8-10 చూసినట్లయితే ఆయన శక్తి అంతా రాసింటున్నది ఉంటాడు. సకలము జరిపించే దేవుడుని నేనే అని అంటాడు. సకలము జరిపించే దేవుడుని నేనే మీరు ఊరకుండి నన్ను గురించి మీరు తెలుసుకొనిడి అని అంటున్నాడు. హల్లెలూయా. మీరు ఊరకుండి నన్ను గురించి తెలుసుకొనిడి అని ఇక్కడ వాక్య భాగంలో తెలియపరుస్తున్నాడు. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్.
బి స్టిల్ ఐ నో దట్ ఐ ఆమ్ గాడ్ అని చెప్పి కూడా దేవాది దేవుడు తెలుస్తా ఉన్నాడు. కాబట్టి మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే మనము దేవుణ్ణి తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశం అంటున్నాను అనమాట. రెండోదిగా ఏంటంటే మనం దేవుని ప్రేమను తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశం ఉంది. దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశం ఉంది అనమాట. దేవుడు తన ప్రేమను మన పట్ల ఎలా చూపించుంటున్నాడు, దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రేమని ఎలా చూపించుంటున్నాడు అంటే జాన్ చాప్టర్ 3:16 చూసినట్లయితే for God so loved the world that he has given his only begotten son that whoever may believes in him should not perish but have eternal life. దేవుడు మనల్ని ఎలా ప్రేమించుంటున్నాడంటే, ఇంతగా ప్రేమించుంటున్నాడంటే తన ఒక్కగానొక్క కుమారుడైన ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు ఈ భూమిపైకి పంపించుంటున్నాడు అనమాట. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే శరీరధారిగా భూమిపైకి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోకుండా నిత్య జీవములకు పాత్రులుగా అవుతారు అనమాట. రోమన్స్ చాప్టర్ 5:8 మనం చూసినట్లయితే ఆయన ప్రేమ మన పట్ల ఎలాగ వ్యక్తపరిచినాడు అంటే, గాడ్ డెమాన్స్ట్రేట్ హిస్ లవ్ ఫర్ us in this while we were yet sinners we are still sinners Christ died for us. మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పటికీ, మనం ఇంకనూ పాపంలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు మన కోసము చనిపోయింటున్నాడు అనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మన కోసము చనిపోయింటున్నాడు అనమాట. ఈ మాటను మనం నమ్మినట్లయితే, ఈ మాటను మనం స్వీకరించినట్లయితే, ఈ మాటను మనం స్వీకరించి యేసుక్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే జాన్ చాప్టర్ 3:16 చెప్పిన ప్రకారము ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోరు కానీ నిత్య జీవమును పొందుకుంటారు అని చెప్పి. హల్లెలూయా. నిత్య జీవనం పొందుకుంటారు అని చెప్పి. సో దేవుడు మన పట్ల కలిగిన ఆలోచన ఏంటి, దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే మొట్టమొదటిగా మనం ఆయనని తెలుసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన శక్తిని, ఆయన ప్రభావంని మనం తెలుసుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. రెండోదిగా ఆయన శక్తిని మనం తెలుసుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మూడోదిగా ఆయన ప్రేమని మనము తెలుసుకోవాలని చెప్పి ఆయన ఆశతో ఉంటున్నాడు అనమాట. నాలుగోదిగా చూసినట్లయితే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఆయన దహన బలులని ఇవన్నీ ఏమి కోరుకోవటం లేదు. కానీ దేవాది దేవుడు ఏం కోరుకుంటున్నాడంట, దేవాది దేవుడు కోరుకుంటున్నది ఎవరంటే నిన్నే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఎవరు కోరుకుంటున్నాడంటే నన్నే కోరుకుంటున్నాడు. దేవాది దేవుడు ఎవరుకుంటున్నాడంటే మనల్నే కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అని ఏ బలులని కోరుకోవటం లేదు, ఏ దహన బలులని కోరుకోవడం లేదు, ఏ అర్పణలను కోరుకోవడం లేదు. కానీ మనల్ని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. మన శుద్ధ హృదయాన్ని దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ చదువుకుందాం. Matthew chapter 9:13 మనం చూసినట్లయితే, Matthew chapter 9:13 మనం చూసినట్లయితే, for I desire mercy not sacrifice, for I have come not to call the righteous but the sinners అని అంటున్నాడు అనమాట. మనం పాపలం అని ఎరిగినప్పటికీ కూడా ఆయన మన కోసం చనిపోతున్నాడన్నమాట. ఆయన వచ్చింది ఎందుకంటే మన కోసం. హల్లెలూయా. మన కోసం ఆయన వచ్చింటున్నాడు. మనమే కావాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు అనమాట. ఆయన ఏ దహన బలులు కోరుకోవటం లేదు, ఆయన ఏ పొట్టేల బలులు కోరుకోవటం లేదు, మరి ఏ అర్పణలు కోరుకోవటం లేదు. కానీ ఆయన కోరుకుంటున్నది ఏంటంటే మనల్ని. హల్లెలూయా. ఆయన కోరుకుంటున్నది ఏంటంటే మనల్ని కోరుకుంటున్నాడు అనమాట. మన పూర్ణ హృదయంతో మనం ఆయన విశ్వాసం ఉంచాలి, మన పూర్ణ హృదయంతో ఆయన మనము నమ్మించాలి, మన పూర్ణ హృదయంతో ఆయన మనను ప్రేమించాలని చెప్పి ఆయన మనల్ని కోరుకుంటా ఉన్నాడు అనమాట. మరొకటి ఏం కోరుకుంటా ఉన్నాడు అంటే మనము ఆయన మాటలని అంగీకరించి ఆ ప్రకారం నడుచుకోవాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు అనమాట. ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే మనము ఆయన మాటలను అంగీకరించి ఆ ప్రకారం నడుచుకోవాలని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నాడు అనమాట. ఇక్కడ చదువుకుందాం. జెర్మయా చాప్టర్ 7:22-23 వరకు చూసినట్లయితే, 22-23 వరకు చూసినట్లయితే, నేను ఐగుప్తు దేశంలో నుంచి మీ పితరులని రప్పించిన దినము మొదలుకొని దహన బలుల గూర్చేనని నేను వారితో చెప్పలేదు.
వారితో చెప్పలేదు. ఇట్టి ఇట్టి వాటి గురించి నేను వాళ్ళతో చెప్పలేదు. కానీ నేను చెప్పినది ఒకే ఒకటి, అదేమనక నా మాటలను అంగీకరించి ఆ ప్రకారం నడుచుకున్నామని చెప్పింటున్నాడు అనమాట. నా మాటలను అంగీకరించి ఆ మాటల ప్రకారం నడుచుకుని నా మాటలను మీరు అంగీకరించిన ఎడలా మీకు తానడు అనమాట, మీకు క్షేమం కలుగుతుంది అని అంటున్నాడు. హల్లెలూయా, మీకు క్షేమం కలుగుతుంది అని అంటున్నాడు. నా మాటలు విని మీరు నడుచుకున్నట్లయితే మీకు క్షేమము కలుగుతుంది అని ఇక్కడ వాక్య భాగం ద్వారా తెలపరుస్తున్నాడు అనమాట. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మనం ఆయన మాటలను అంగీకరించి మనం స్వీకరించి ఆ ప్రకారం నడుచుకోవాలని చెప్పి. అలా ఎందుకు నడుచుకోవాలంటే మనకి క్షేమం కలుగుతుందని చెప్పి. హల్లెలూయా, మనకు క్షేమం కలుగుతుందని చెప్పి ఆ ప్రకారమైన నడుచుకోవాలంటున్నాడు అనమాట. ఆయన ఏమీ కానీ బలులు కోరుకోడు, ఏమీ కానీ దహన బలులు కోరుకోడు, ఏమీ కానీ అర్పణలు కోరుకోడు. కానీ ఆయన కోరుకుంటున్నది ఏంటంటే ఆయన కోరుకుంటున్నది ఏంటంటే మనం ఆయన మాటలని అంగీకరించి ఆజ్ఞలని అంగీకరించి ఆ ప్రకారం నడుచుకోవాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు అనమాట. మరొకటి ఆయన కోరుకుంటున్నది ఏంటంటే Proverbs chapter 3:5 మనం చూసినట్లయితే ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు విశ్వాసం ఉంచమంటున్నాడు అనమాట. ప్రతి విషయంలో నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు విశ్వాసం ఉంచి నడుచుకోవాలని చెప్పి ఇక్కడ వాక్య భాగం ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. సో మన పట్ల దేవుడు ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు, మన పట్ల దేవుడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే మొట్టమొదటిగా మనము ఆయనని తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఆయనను తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. రెండోదిగా మనం ఆయన శక్తిని తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. మూడోదిగా మనం ఆయన ప్రేమను తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. నాలుగోదిగా మనలనే ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, మనలనే ఆయన కోరుకుంటున్నాడు. ఐదోదిగా ఆయన మాటలను మనం అంగీకరించి నడుచుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. ఆరోదిగా చూడగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచి నడుచుకోవాలని చెప్పి ఆయన విశ్వాసం ఉంచి మనం ఆయన విశ్వాసం ఉంచి నడుచుకోవాలని చెప్పి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, మనం ఈ విధంగా ఈ ప్రకారం మనం నడుచుకుంటూ పోయినప్పుడు దేవాది దేవుని చిత్తానుసారంగా దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడుచుకుంటూ పోయినప్పుడు మన జీవితంలో ఏం చేస్తుందంటే మన జీవితంలో క్షేమం కలుగుతుంది. హల్లెలూయా, మన జీవితంలో క్షేమం కలుగుతుంది. మన జీవితంలో దైవికమైన ప్రొటెక్షన్ మనకు ఉంటుంది. నిత్య రాజ్యమునకు దేవునితో నిత్య రాజ్యంలో మనం ఉండుటకు మనకు ఒక అర్హత మనకు దొరుకుతుంది. నిత్య రాజ్యంలో మనం చేరుకోవడానికి ఒక అర్హత దొరుకుతుంది. నిత్య రాజ్యంలో మనము పాత్రలుగా అవుతాము అనమాట. హల్లెలూయా, నిత్య రాజ్యానికి మనం పాత్రలుగా అవుతాము. ఆ రెండో మరణం నుంచి మనము తప్పించుకోగలుగుతాం అనమాట. హల్లెలూయా. ఎంతమంది మాటలు నమ్ముతున్నారు, ఈ మాటలు ఎంతమందితో దేవుడు ఇచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు. మీతోటి ఎంతమందితో దేవుడు ఇచ్చిన మాట్లాడుతున్నాడు. ఇంతవరకు దేవుడు లేడని చెప్పి తిరిగినావా? ఇంతవరకు దేవుడు నాకు వద్దని చెప్పి తిరిగినావా? ఇంతవరకు దేవుడు నా జీవితంలో ఏం కార్యం చేసిండు, నేను ఎందుకు దేవుడిని ప్రేమించాలి, నేను ఎందుకు దేవుని పట్టించుకోవాలని చెప్పి తిరిగినావా? దేవాది దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితము దేవునికి అర్పించుకో. దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని శక్తిని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమను తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు. దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. హల్లెలూయా, నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించాలని, దేవుని ఆజ్ఞలు అంగీకరించి నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు. దేవుడు ఏ అర్పణలు కోరుకోవటం లేదు, కానీ నిన్నే దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆఖరిగా చూడగా దేవాది దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణంగా విశ్వాసం ఉంచి నడుచుకోవాలని చెప్పి ఆయన ఆశిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రకారం నేను నడిచినట్లయితే నీ జీవితంలో దేవాది దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నేను నడిపిస్తావు, నీ నిత్య జీవనకు పాత్రనుగా చేస్తాడు. హల్లెలూయా. ఈ దినం నీవే నిర్ణయం చేసుకో. దేవాది దేవుని నీవు అంగీకరించి నీ హృదయాన్ని దేవునికి అర్పించుకున్నట్లయితే దేవాది దేవుని హృదయంలోనికి వస్తాడు, నిన్ను మారుస్తాడు, నిన్ను నడిపించుకుంటాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల మహిమగల తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, శ్రేయక దేవాన్ని ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ క్షణం ముందు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం తండ్రి. మా నుంచి ఏమేమి కోరుకుంటున్నామని రఘునాన్ని మీరు మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రం తండ్రి.
ప్రభరదనైనా మిమ్మల్ని మేము తెలుసుకోవాలన్న ఆలోచన మీది తండ్రి సయ్యా. తండ్రి ఆ విధంగా మేము తెలుసుకుంటే కృప చూపండి సయ్యా. రచన మీ ప్రేమను గురించి మీ శక్తిని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన రచన మీది తండ్రి. కాబట్టి మేము ఆ ప్రేమ గురించి ఆ శక్తిని గురించి మేము తెలుసుకున్నట్టు మాకు కృప చూపండి సయ్యా. దేవారాధనైనా మాట మమ్మల్ని మీరు కోరుకుంటూ ఉన్నారు తండ్రి ప్రభా. మమ్మల్ని మేము తండ్రి సరైన పూర్ణ హృదయంతో మమ్మల్ని మేము మాకు అర్పించుకుంటే కృప చూపండి సయ్యా. తండ్రి రచన మీ వాక్యం విని తండ్రి సరైన మీకు పూర్తిగా తండ్రి విధేయులుగా జీవించాలనేది మీ చిత్తం తండ్రి ప్రభా. కాబట్టి ఆ విధంగా మేము ఉండుటకు మాకు కృప చూపండి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. రచన తండ్రి సరైన పూర్తిగా విశ్వాసంతో విశ్వాసంతో నడుచుకోవాలన్నది మీ ఆశ తండ్రి ప్రభా రచన. కాబట్టి ఆ విధంగా ఉండుటకు కృప చూపండి ఏసయ్యా. ప్రభా రచన ఈ వాక్యంలో వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తాకండి ఏసయ్యా. ఎంతమంది హృదయాలు ఇంకా మారలేదు తండ్రి, వారందరి హృదయాలను మార్చండి సార్. ఎంతమంది ఇంకా మారు మనసు పొందలేదు ప్రభా, వారందరికీ మారు మనసు ఇచ్చింది సార్. ఎంతమంది ఇంకా రక్షణలోనికి రాలేదు ప్రభా, వారందరూ రక్షణలోకి వచ్చినట్టు కృప చూపమని సన్నిధానాన్ని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. ప్రభా ఈ వాక్యం ద్వారా అనేక మందితో నీవు మాట్లాడుతండి. వారి హృదయాలను మార్చమని, వారి జీవితాలను మార్చమని తండ్రి సరైన వారిని కూడా దేవేజ నిత్య జీవన పాత్రలుగా చేయమని మీ సన్నిధానాన్ని వేడుకుంటూ తండ్రి సమస్తాలను మీ చేతికి అప్పచెప్పుకుంటూ తండ్రి స్తుతి ఘనత మహిమ మీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఇంత చెప్పిన వాక్యాన్ని బట్టి మనస్సులో ఈ వాక్యాన్ని నిలుపుకొని ఈ వాక్యం ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే దేవాది దేవుడు నా జీవితంలో ఏం చేయాలా, నా జీవితంలో ఏం చేయాలా, నా జీవితంలో ఏం చేయాలా అని చెప్పి ఇంతవరకు మీరు అనుకుంటూ ఉన్నారేమో. దేవాది దేవుడు కోరుకున్నట్లుగా మీరు ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తివంతమైన దేవుణ్ణి మనం ఈ దినం ధ్యానిస్తూ ఉన్నాము. ఆ దేవుని శక్తిని, ఆ దేవుని ప్రభావాన్ని, ఆ దేవుని ప్రేమని మీరు తక్కువగా ఎంచుకోవద్దండి. ఈ లోకంలో నీతో ఎవరున్నాను ఎవరు లేకున్నాను ఆ దేవాది దేవుడు మీతోనే ఉంటాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినాను ఆ దేవాది దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయినాను ఆ దేవాది దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటా ఉంటాడు. ఆ దేవాది దేవుని చిత్తం ఏంటంటే మీరు నశించిపోకూడదని, పరలోక రాజ్యానికి నిత్య జీవనం కావాలన్నది ఆయన చిత్తము. ఇంతవరకు ఎంతమంది ఇంకా మారు మనసు పొందలేదు, ఎంతమంది ఇంకా రక్షణలోకి రాలేదు, ఎంతమంది ఇంకా బాప్తిస్మములు తీసుకోలేదు. ఇప్పుడే ఇదే క్షణము మారు మనసు పొందండి. దేవుని స్వీకరించండి. యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించండి. మారు మనసు పొందండి. బాప్తిస్మం తీసుకోనండి. రక్షణ మార్గంలోనికి నడచండి. పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వమని మీ అందరినీ మనం చేసుకుంటున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.